గైస్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వచ్చేసి మీ ముందుకి ఒక కొత్త టిప్ తోటి అయితే వచ్చేసాను. ఏంటి అంటే అది చెప్పే ముందు మీకు ఒక విషయం అయితే చెప్పాలి. అదేంటంటే నేను ఈ 2 ప్రెగ్నెన్సీలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్కి దాని సొల్యూషన్స్ తెలుసుకొని నేను టిప్స్ అయితే ఫాలో అయ్యాను. అవి మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. నాకు వచ్చిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ తెలుసు కాబట్టి నేను పాటించిన కొన్ని టిప్స్ అండ్ మా డాక్టర్ సజెస్ట్ చేసిన టిప్స్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా అయితే చెప్తున్నాను, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆఫ్టర్ డెలివరీ తర్వాత మీకు సి సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అయినా సరే మీరు వాటర్ అనేది ఎక్కువ తాగొద్దు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఎవ్రీడే మీరు 3 to 4 లీటర్స్ అనేది వాటర్ తీసుకోండి. మీకేమి పొట్ట పెరగదు అండ్ మీ స్టిచెస్కి చీమైతే అస్సలు పట్టదు. మీకు వాటర్ తాగడం వల్ల ఇంకా హెల్ప్ అవుతుంది. అదేంటంటే హెడేక్ రాదు అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు అండ్ మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఉండదు. మీకు ఫ్రీగా యూరిన్ అనేది పాస్ అవుతుంది. సో వాటర్ అనేది ఎవ్రీడే 3 to 4 లీటర్స్ అనేది తాగండి. ఆఫ్టర్ డెలివరీ తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. Thank you all. Follow for more.